కీర్తనల గ్రంథము 72 1 2 7 8 10 13 దేవా రాజునికి నీ న్యాయమును దయచేయుము. రాజు కుమారునికి నీ నీతిని అనుగ్రహించుము. అతడు నీ ప్రజలను నీతితో తీర్పు తీర్చునట్లు, నీ దరిద్రులను న్యాయంతో కాపాడునట్లు చేయుము. అతని దినములలో నీతి విరాజిల్లునుగాక. చంద్రుడు లేకపోవుదాకా సమాధానము సమృద్ధిగా ఉండునుగాక. సముద్రము నుండి సముద్రము వరకు అతడు అధికారము కలిగ ఉండునుగాక. నది నుండి భూమి అంచుల వరకు అతని పరిపాలన విస్తరించునుగాక. తర్షీషు రాజులు మరియు దీవుల రాజులు అతనికి కానుకలు తెచ్చునుగాక. షేబ మరియు సేబా రాజులు అతనికి బహుమానములు అర్పించునుగాక. సమస్త రాజులు అతనికి నమస్కరించునుగాక. సమస్త జనములు అతనికి సేవచేయునుగాక. అతడు మొవ్యపెట్టిన దరిద్రుని రక్షించును. సహాయకుడు లేని దీనుని విడిపించును. అతడు బలహీనులను, దరిద్రులను కరుణతో చూచి, దీనుల ప్రాణములను కాపాడును. న్యాయంతో పరిపాలించే రాజు లోకమంతటికి ఆశ. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, మనము నివసిస్తున్న లోకంలో నాయకులు చాలా మంది ఉన్నారు. కాని న్యాయం చేసే రాజులు మాత్రం అరుదు. అధికారమున్నా కరుణ లేదు. శక్తి ఉన్నా నీతి లేదు. సంపద ఉన్నా శాంతి లేదు. ఈ పరిస్థితిలో దేవుని వాక్యం మనకు ఒక ప్రార్థనను వినిపిస్తుంది. అది ఒక ఆదర్శ రాజును గురించి. ఈ కీర్తన మొదట సొలొమోను రాజుకు సంబంధించినదిగా కనిపించినా దాని సంపూర్ణ అర్థం క్రీస్తులోనే నెరవేరింది. రాజునికి నీ న్యాయమును దయచేయుము ప్రార్థనతో మొదలయ్యే పాలన. దేవా రాజునికి నీ న్యాయమును దయచేయుము. రాజు కుమారునికి నీ నీతిని అనుగ్రహించుము. ఈ కీర్తన ఆజ్ఞతో కాదు, విమర్శతో కాదు, ప్రార్థనతో మొదలవుతుంది. నిజమైన పాలన దేవుని దగ్గర మొదలవుతుంది. న్యాయం అంటే మన అభిప్రాయం కాదు, మన లాభం కాదు, దేవుని చిత్తం. ఆత్మపరిశీలన. నేను నా జీవితాన్ని దేవుని న్యాయానికి అప్పగించానా? పేదల పక్షాన నిలిచే రాజు. అతడు నీ ప్రజలను నీతితో తీర్పు తీర్చునట్లు, నీ దరిద్రులను న్యాయంతో కాపాడునట్లు చేయుము. లోక రాజ్యాలు బలవంతుల పక్షాన ఉంటాయి. కాని దేవుని రాజ్యం దరిద్రుల పక్షాన నిలుస్తుంది. దేవుని హృదయం ఎప్పుడూ బలహీనుల వైపే. యేసు సేవ. ఆకలివారితో, వ్యాధిగ్రస్తులతో, పాపులతో నా జీవితం ఎవరి పక్షాన నిలుస్తోంది? నీతి మరియు శాంతి రాజ్యపు ఫలితం. అతని దినములలో నీతి విరాజిల్లునుగాక. చంద్రుడు లేకపోవుదాకా సమాధానము సమృద్ధిగా ఉండునుగాక. ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది. నీతి లేకుండా శాంతి ఉండదు. శాంతి లేకుండా సమృద్ధి ఉండదు. లోకం శాంతిని ఒప్పందాలతో కోరుతుంది. దేవుడు శాంతిని నీతితో ఇస్తాడు. యేసు అన్నాడు, నా శాంతిని మీకు ఇస్తున్నాను. సరిహద్దులు లేని రాజ్యం. సముద్రము నుండి సముద్రము వరకు అతడు అధికారము కలిగ ఉండునుగాక. ఇది భౌగోళిక రాజ్యం కాదు. ఇది హృదయాల రాజ్యం, జీవన రాజ్యం, క్రీస్తు రాజ్యం. ఒక దేశానికి కాదు, ఒక భాషకు కాదు, లోకమంతటికీ. సత్యం. యేసురాజు అందరికీ. రాజులు వచ్చి నమస్కరించుట. ఎపిఫనీ భావన. తర్షీషు రాజులు, షేబా రాజులు కానుకలు తెచ్చునుగాక. ఇది మనకు గుర్తుచేస్తుంది. మేగులు, బంగారం, గంధకం. యెషయా 60, మత్తయి 2, కీర్తన 72 అన్నీ ఒకే సత్యాన్ని ప్రకటిస్తున్నాయి. అన్యజనులు క్రీస్తును ఆరాధిస్తారు. ఎపిఫనీ అర్థం దేవుడు తనను ప్రపంచానికి వెల్లడించటం. సమస్త రాజులు నమస్కరించునుగాక. సమస్త రాజులు అతనికి నమస్కరించునుగాక. సమస్త జనములు అతనికి సేవచేయునుగాక. ఇది ఇంకా సంపూర్ణంగా నెరవేరలేదు. కాని ఒకరోజు ప్రతి మోకాలి వంగును. అది ఆశాజనకమైన దినం. అది న్యాయదినం. కరుణగల రాజు, దరిద్రుల రక్షకుడు. అతడు మొవ్యపెట్టిన దరిద్రుని రక్షించును. ఇది క్రీస్తు స్వభావం. వినే దేవుడు.
స్పందించే దేవుడు, కరుణగల దేవుడు. యేసు కన్నీరు తుడిచాడు, ఆకలి తీర్చాడు, పాపం క్షమించాడు. ఆయన రాజు, కాని సేవకరాజు. ఈ రాజ్యానికి మన పిలుపు. ప్రియమైనవారు, ఈ వాక్యం మనకు ప్రశ్న వేస్తుంది. నేను ఏ రాజ్యానికి చెందినవాడిని? ఈ రాజ్య విలువలను జీవిస్తున్నానా? సంఘం అంటే ఈ రాజ్యానికి ప్రతిరూపం. న్యాయం, కరుణ, శాంతి. ఈరోజు నిర్ణయం తీసుకుందాం. లోక రాజుల మీద ఆశ పెట్టుకోక న్యాయ రాజైన క్రీస్తును అనుసరించుదాం. ప్రార్థనగా చెప్పుదాం. ప్రభువా, నీవే మా రాజు. మా జీవితాలపై నీవే పరిపాలించుము. న్యాయముగల రాజా, దరిద్రుల రక్షకుడా, మా జీవితాలలో నీ రాజ్యాన్ని స్థాపించుము. నీతి, శాంతి, కరుణతో మమ్మల్ని నింపుము. సమస్త జనములు నిన్ను ఆరాధించునట్లు మమ్మల్ని సాధనలుగా వాడుకొనుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్.